టీమిండియా ఉత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకటిగా గుర్తింపు పొందాడు మహ్మద్ షమి. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈ కుడి చేతి వాటం పేసర్ దేశీ క్రికెట్ లో బెంగాల్ కి ప్రాతినిధ్యం వహిస్తూ జాతీయ జట్టులోకి వచ్చాడు. అంచులంచులుగా ఎదిగి భారత పేస్ విభాగంలో కీలక ఆటగాడిగా మారాడు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 64 టెస్టులు, 108 వన్డేలు, 25 టీ20 మ్యాచ్లు ఆడిన షమి ఆయా ఫార్మాట్లలో 229, 206, 27 వికెట్లు కూల్చాడు. ప్రస్తుతం దులీప్ ట్రోఫీ 2025 టోర్నీతో బిజీగా ఉన్నాడు. ఆటపరంగా ఉన్నత శిఖరాలకు చేరుకున్న 34 ఏళ్ల షమి వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్లో చీర్ లీడర్ గా పనిచేసిన హసీన్ జహాన్ ను ప్రేమించిన షమి 2014లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. అయితే షమి స్త్రీలోలుడని, మ్యాచ్ ఫిక్సింగ్లు చేస్తాడని, తనపై గృహహింసకు పాల్పడ్డాడంటూ తీవ్ర ఆరోపణలతో అతడిని కోర్టు మెట్లెక్కించింది. అంతేకాదు భరణంగా నెలకు 10 లక్షల రూపాయలు చెల్లించేలా తీర్పునివ్వాలని న్యాయస్థానానికి విన్నవించుకుంది. ఈ క్రమంలో ఇటీవలే కోల్కతా కోర్టు ఈ విషయంలో తీర్పునిచ్చింది. నెలకు 4 లక్షల భరణంగా చెల్లించాలని షమిని ఆదేశించింది. ఈ పరిణామాల గురించి షమి తొలిసారిగా స్పందించాడు. ఆ విషయాన్ని వదిలేయడమే మంచిది. గతం గురించి నేనెప్పుడూ ఆలోచించను. జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయంలో ఎవ్వరిని నిందించాలని అనుకోవడం లేదు. నన్ను నేను కూడా నిందించుకోను. ప్రస్తుతం నా దృష్టి మొత్తం కేవలం క్రికెట్ మీద మాత్రమే ఉంది. నాకు వివాదాల్లో తలదూర్చడం ఏమాత్రం ఇష్టం లేదు అని షమి పేర్కొన్నాడు.